వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎప్పటికప్పుడు మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ఓన్లీ ఫుడ్ వల్లే సాధ్యం. ఇమ్యూనిటీని పెంచుకుంటూ వస్తే మనం హెల్దీగా ఉంటాము. సో ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అండ్ ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఎవ్రీడే యాడ్ ఆన్ చేసుకోవాలని మన ఎపిసోడ్స్లో చెప్తూనే ఉంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో అలాగే డిఫరెంట్ థీమ్తో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ తీసుకుంటే బెస్ట్ అనే కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లస్యా. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసావు మరి? సో ఇవాళ థీమ్ వచ్చేసి డయాలసిస్. నిజంగానే చాలా భయంకరమైన సిచ్యువేషన్ అది. డయాలసిస్కి వెళ్ళారు పేషెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ స్టెబిలిటీ కూడా ఉండాలి వాళ్ళకి. సో చాలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ తీసుకునే ఫుడ్ కూడా చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది వాళ్ళకి. సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ డయాలసిస్లో మనకు 2 టైప్స్ ఉంటుందన్నమాట, హీమోడయాలసిస్ అండ్ పెరిటోనియల్ డయాలసిస్. సో వాళ్ళకి క్యాలరీస్ సేమ్ ఇచ్చినప్పటికీ ప్రోటీన్ కొంచెం డిఫరెన్షియేట్ చేసి ఇస్తాం. సో హీమోడయాలసిస్లో ఉన్న వాళ్ళకి పర్ కేజీ లైక్ 50 kgs ఉంటే 50 into 1.2 grams లాగా ఇస్తాం. పెరిటోనియల్ డయాలసిస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇస్తాం, లైక్ 1.5 gram to 2 grams వరకు ఇస్తాం. సో ఎవరైతే ఈ డయాలసిస్ని డిఫరెన్షియేట్ చేసుకుని మనం ఎన్ని మీల్స్లో ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మీట్ అవుతాం ప్రోటీన్ అనే దాన్ని బట్టి ప్రోటీన్స్ చూసుకోవాలి. అండ్ దాంతోపాటు వాళ్ళకి బాడీలో టాక్సిన్స్ అనేది ఎక్కువగా బిల్డప్ అవుతూ ఉంటుంది నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే. సో ఎక్కువగా బాడీని ఆల్కలైన్ చేస్తూ ఉండాలి. అంటే మోస్ట్లీ ఒకసారి నాన్ వెజ్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసి వెజ్, అంటే 2 మీల్స్లో నాన్ వెజే కాకుండా 2 మీల్స్ అంటే ఒకరోజు అంతా నాన్ వెజ్ తిని ఒకరోజు అంతా వెజ్ తిని అలా చేసుకుంటుంటారు. బట్ అలా కాదు, డేలోనే మనం దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. రిమైనింగ్ ఎలక్ట్రోలైట్స్ కూడా చాలా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో అదైతే వాళ్ళు ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 15 daysకి చెకప్స్ చేసుకుంటూ ఉండి దాన్ని బ్యాలెన్సింగ్లో పెట్టుకోవాలి. అండ్ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళైతే హై క్యాలరీ, వెయిట్ లాస్ లేకపోతే నార్మల్ క్యాలరీస్. సో ఇది వాళ్ళ డిపెండ్ చేసుకుని డైట్ ప్లాన్ అనేది చేస్తూ ఉండాలి. బట్ మెయిన్ థింగ్ ప్రోటీన్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ కట్లెట్స్. నిజంగానే అంటే హెల్దీగానే కాకుండా కొంచెం బ్లాంట్గా తీసుకోవాలేమో అని అనుకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ డయాలిసిస్ పేషెంట్స్. చికెన్ కట్లెట్స్ అనగానే ఏంటి అంటే కైండ్ ఆఫ్ స్నాక్స్ లాగా కొంచెం మంచి టేస్టీ స్నాక్స్ లాగా అనిపిస్తుంది. సో చూద్దాం ఎటువంటి కాంబినేషన్స్ తీసుకొచ్చావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, సో చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చేసాము. అవును. అండ్ హ్యాపీగా మనము బైండింగ్కి ఎప్పుడు కట్లెట్స్ అనగానే గుర్తొచ్చేది బంగాళాదుంప. సో ఎగ్ కూడా యూస్ చేస్తున్నాం. మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. స్టార్ట్ చేస్తాం. చికెన్ ఆల్రెడీ బాయిల్ చేస్తాం, దీని ఒకసారి మిక్సీ పట్టేస్తాం. ఓకే, ఫస్ట్ బాయిల్ చేసిన చికెన్ పర్ఫెక్ట్గా అయిపోయింది. సో బాయిల్ చేసాం కాబట్టి ఈజీగా అయిపోయింది. ఎస్, అవును. సో నెక్స్ట్ ఏంటి? ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో డయాలసిస్ అవుతున్న పేషెంట్స్ ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలా? ఎస్, అవును. సో డయాలసిస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ బ్లడ్ ఏదైతే సెంట్రిఫ్యూజ్ అంటుందో ఆ టైంలో మన బాడీ నుంచి ప్రోటీన్స్ కూడా లాస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దానికి మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో చికెన్ మొత్తం వేసుకున్నాం బౌల్లో. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత ఇందులో వెజీస్ కూడా వేసేద్దాము. ఫస్ట్ క్యారెట్, దీనివల్లే మన బాడీ అనేది చక్కగా డిటాక్స్ కూడా అవుతుంది. ఫస్ట్ ఆల్రెడీ తురిమిన కొంచెం, అలాగే ఉల్లిపాయ ముక్కలు. సో ఏదైనా రెస్ట్రిక్ట్ చేసే ఫుడ్స్ ఉన్నాయా డయాలసిస్ పేషెంట్స్ ఇది తీసుకోకూడదు అన్న ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? సో సపరేట్గా అందరికీ ఈక్వల్గా ఒకే డైట్ అంటూ ఉండదు, డిపెండ్ ఆన్ దేర్ వాల్యూస్ ఉంటుందన్నమాట. బట్ ఎక్కువగా పొటాషియం లెవెల్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం రాగి కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఎక్సెస్ ఆఫ్ ఫ్రూట్స్ వాళ్ళు తీసుకోకూడదు. ఓకే, సో డైలీ ఒక 1 type or 2 types ఆఫ్ ఫ్రూట్స్ చాలు, ఎక్కువగా ఫ్రూట్ బాల్స్ లాగా ఇంక్లూడ్ చేసుకోకూడదు. తర్వాత పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు స్పైసెస్ కూడా వేసుకుందాం, కొంచెం సాల్ట్. సో వాళ్ళకి ఎక్కువగా సాల్ట్ రిస్ట్రిక్షన్ కూడా ఉంటుంది, లైక్ 3 grams 2 grams, అండ్ కొంతమందికి లో సాల్ట్ అంటే బిలో 5 grams మాత్రమే ఇంక్లూడ్ చేయాలి. సో అలాంటి వాళ్ళు కూడా సాల్ట్ చూసి ఇంక్లూడ్ చేయాలి. అలాగే జీరా పౌడర్ కొంచెం, నెక్స్ట్ గరం మసాలా. ఓకే,
సో ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత బాయిల్ చేసిన ఆలు, సో కోడిగుడ్డు కూడా మనము మిక్స్ చేసుకుంటే సరిపోతుందేమో కదా. కోడిగుడ్డు ఇందులో కాదు, మనం టిక్కీస్ అన్ని చేశాక అందులో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి అప్పుడు మనం రోస్ట్ చేస్తాం. ఓకే. సో కొంచెం ఆ ఎగ్ ఫ్లేవర్ కూడా తగిలితే చాలా బాగుంటుంది. అవును. ఓకే, సో ఈలోపు నేను ప్యాన్ వేడి చేసాను మరి. చేసేయండి. సో కొద్దిగా ఆయిల్, సో ఇందులో మనం ఎగ్ బీట్ చేసుకుందాము. సో బ్రెడ్ క్రమ్స్ అలాగే ఎగ్ తర్వాత మన స్టఫ్ రెడీ చేసుకున్నాము. సో ఇంకా కట్లెట్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేద్దాం. కొంచెం ఆయిల్, సో యూజువల్గా డయాలసిస్ పేషెంట్స్ ఫుడ్ కూడా క్వాంటిటీ అనేది తగ్గించేస్తూ ఉంటారు. క్వాంటిటీ వాళ్ళు తగ్గిస్తారు, బట్ యాక్చువల్గా వాళ్ళు ఎంతైనా తీసుకోవచ్చు. అంటే ఎంతైనా అంటే వాళ్ళకి సరిపడే అంత తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఇంతే క్వాంటిటీ తీసుకోవాలన్నట్టు ఏముండదు. సో తర్వాత ఎగ్లో అలా డిప్ చేసి మళ్ళీ క్రమ్స్లో కూడా డిప్ చేయాలన్నమాట. సో ప్యాన్ కూడా హీట్ ఎక్కింది. సో ఈ సైజ్లో ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు? ఈ సైజ్లో వాళ్ళకు 2 to 3 తీసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా డిప్పింగ్ ప్రాసెస్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా మనము స్టిర్ చేస్తూ చేసుకుంటూ ఉండాలన్నమాట. అవును. సో ఎగ్ ఎవ్రీడే తీసుకోవచ్చా? ఎగ్ ఎవ్రీడే 3 to 4 తీసుకోవాలి డయాలసిస్ పేషెంట్. లైక్ అట్లీస్ట్ 2 మీల్స్లో అయినా వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఓకే. సో యూజువల్గా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు యాక్చువల్గా ఈ రెసిపీ. సో మంచి ప్రోటీన్ అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి పిల్లలు కూడా స్నాక్స్ లాగా కూడా మనం పెట్టొచ్చు. హ్యాపీగా పెట్టొచ్చు. అండ్ వీళ్ళు ఏంటంటే మీల్స్ వరకు పర్ఫెక్ట్గా తింటారు, కానీ ఆ తర్వాత స్నాక్స్ వచ్చేసి కొంచెం మళ్ళీ అన్హెల్తీగా అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీస్ ప్రిఫర్ చేయండి. ఓకే పల్లవి, సో చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాము. ఆ బ్రౌనిష్ కలర్ కూడా వచ్చింది, చాలా క్రంచీగా ఉన్నాయి. సో సర్వ్ చేసుకుందాము మరి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో సాఫ్ట్ నేచర్ ఉన్నాయి అండ్ అలాగే క్రంచీగా కూడా ఉన్నాయి అనమాట. సో రెడీ అయిపోయినట్టేనా? లాస్ట్ చికెన్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. ఓకే. యమ్మీ చికెన్ కట్లెట్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. చికెన్ కట్లెట్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా,
ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళాదుంపలు 2, కోడిగుడ్డు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పొడి 1 కప్పు. చికెన్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో ఉడికించిన చికెన్ ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన బంగాళాదుంపలు స్మాష్ చేసి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కోడిగుడ్డు కొట్టివేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసుకొని సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని చేత్తో చిన్న చిన్న కట్లెట్స్లా ఒత్తుకొని కోడిగుడ్డు మిశ్రమంలో లిఫ్ట్ చేసి బ్రెడ్ పొడిలో అద్ది తవాపై వేసి 2 పక్కల నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కట్లెట్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ చేసాం కాబట్టి అండ్ బంగాళాదుంప కూడా బాయిల్ చేసాము. జస్ట్ లైట్గా ఫ్రై చేస్తే సరిపోద్ది, మనము షాలో ఫ్రై. హ్యాపీగా ఉంది. అండ్ ఆ ఎగ్ కూడా మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. చికెన్, ఎగ్ అండ్ బంగాళాదుంప ఆ బ్రెడ్ క్రమ్స్ మధ్యలో ఆ క్రంచినెస్ని కూడా ఇస్తున్నాయి. ఓవరాల్గా టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది. యా, అండ్ మనం ఎక్కువగా స్పైసెస్ కూడా యాడ్ చేయలేదు. సో నార్మల్ ఇంగ్రీడియంట్స్తోనే బేసిక్గా చేసాం. బట్ మరీ చప్పగా కాకుండా మరీ కారంగా కాకుండా చాలా లైట్ వెయిట్గా ఉంది. కరెక్ట్. సో కట్లెట్స్ అయితే చాలా బాగుంటాయి. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మిక్స్డ్ దాల్ ఊతప్పం. మిక్స్డ్ దాల్ ఊతప్పం. నిజంగా దాల్స్ ఎప్పుడు మనం కందిపప్పు ఇవే ఎక్కువగా వాడుతుంటాం, కందిపప్పు లేకపోతే పెసరపప్పు. సో మిక్స్డ్గా కూడా వాడుతూ ఉండాలి అండ్ కాంబినేషన్స్ కూడా వాడుతూ ఉండాలి. సో ఊతప్పం అందరి ఫేవరెట్. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో వాము మిక్స్డ్ దాల్ అనగానే చాలా తీసుకొచ్చేసావు. కందిపప్పు ఒకటి, శనగపప్పు, పెసరపప్పు అండ్ ఉద్దిపప్పు అంటారు. అవును. ఓకే. సో చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట. అండ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఇందులో అంత ప్రోటీనే ఉంటుంది. సో బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు కొంచెం ఆ క్రంచీనెస్ కోసము. అండ్ వెజిటబుల్స్ క్యారెట్ చూస్ చేసుకున్నాం. పర్ఫెక్ట్. అసలు అది ఒక్కటి తింటే సరిపోతుంది అనుకుంటా. మనకి సపరేట్గా చట్నీ ఇలా కూడా అవసరం లేదు. అవసరం లేదు, అది ఒక్కటి తింటే సరిపోతుంది. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ పప్పులన్నీ కూడా మనం ముందుగానే నానబెట్టాము. ఓకే. దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. స్పూన్, ముందుగా మినపప్పు, ఆ తర్వాత పెసరపప్పు. సో ఎన్ని అవర్స్? ఒక 3 to 4 hours నానబెడితే సరిపోతుంది. 3 to 4 hours లేదంటే 6 hours అయితే నానబెట్టాము. ఓకే. సో ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే బెటర్ అన్నమాట. అవును. ఆ తర్వాత శనగపప్పు. సో యూజువల్గా ఇది చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫర్మెంటేషన్కి పెడుతుంటారు కదా, అది అవసరమా లేకపోతే ఇలానే మనం వేసేసుకోవచ్చు? ఫర్మెంటేషన్ ఏం అవసరం లేదు, మనం ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత కందిపప్పు కూడా. నెక్స్ట్ బ్రౌన్ రైస్, దీన్ని కూడా మనం నానబెట్టాం. ఓకే. దీంట్లో కొన్ని వాటర్ వేసుకున్నాం. సో పర్ఫెక్ట్గా మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇది మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో యూజువల్గా 1 or 2 అయితే సరిపోతుంది యాక్చువల్లీ. అవును. ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఫ్రూట్ సాల్ట్ కూడా.
సో క్యారెట్ అని ఇందులో కలిపేస్తున్నాము లేకపోతే జస్ట్ వేసుకుంటున్నాం? అవి మీద వేసుకుందాం. ఓకే, టాపింగ్స్లో వేసుకుందాము. సో కలుపుతూ ఉండండి, నేను ప్యాన్ కూడా హీట్ చేస్తాను. ఓకే. ఓకే, సో ఇప్పుడు మనం ఊతప్పం కూడా వేసేసుకుందాం. సో కొంచెం థిక్గానే ఉండాలి కాబట్టి మనకి Yeah. ఊతప్పం పర్ఫెక్ట్. ఇందులోనే మనం టాపింగ్స్ కూడా వేసుకుందాం. ముందుగా అల్లం, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, ఆ తర్వాత తురిమిన క్యారెట్ కూడా, ఫైనల్లీ కొత్తిమీర కూడా. ఓకే, సో కొద్దిగా ఆయిల్ కూడా ఇలా పైన సో చూద్దాము మరి. యా, చూసిద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్గా అయిపోయింది. మరి సర్వ్ చేసుకోవడమేనా? యా, సర్వ్ చేసుకుందాం. యా, సో రెడీ అయినట్టేనా మరి? యా, మిక్స్డ్ దాల్ ఉత్తప్పం రెడీ అయిపోయింది. ఓకే, సో టేస్టీ మిక్స్డ్ దాల్ ఊతప్పం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మిక్స్డ్ దాల్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు 1 కప్పు, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, నానబెట్టిన బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మిక్స్డ్ దాల్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, నానబెట్టిన కందిపప్పు, నానబెట్టిన బ్రౌన్ రైస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి దోసపిండిలా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో తగినంత ఉప్పు, ఫ్రూట్ సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె వేసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న పిండిని దోశలా వేసుకొని పైనుంచి అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిక్స్డ్ దాల్ ఊతప్పం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దాము పల్లవి. ఓకే, కొంచెం డౌట్ ఉండింది అసలు అన్ని దాల్స్ వేసాము ఏ ఫ్లేవర్ వస్తుంది ఏంటి అని. యూజువల్గా మినపప్పు అందరి ఫేవరెట్ ఉంటుంది. సో కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడా ఒక మంచి చక్కటి ఫ్లేవర్ యాడ్ ఆన్ అయింది. ఏవైతే మనము పైన టాపింగ్స్ లాగా వేసామో అవి కూడా జల్లప్ అయిపోయాయి పర్ఫెక్ట్గా. నిజంగా డాల్సెస్ అనగానే ఒక కైండ్ ఆఫ్ మెంటల్ స్టెబిలిటీ అనేది ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఫుడ్ ద్వారా కూడా కొద్దిగా స్టెబిలిటీ అండ్ సూదింగ్ కామ్నెస్ని ఇవ్వచ్చు. చాలా బాగుంది. యా, అండ్ వాళ్ళకుండే రిస్ట్రిక్షన్స్ బట్టి కూడా వాళ్ళు చాలా బ్లాండ్గా తీసుకోవాలి. అండ్ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆ ఫుడ్ తినకూడదు, ఈ ఫుడ్ తినకూడదు అని చెప్పి. సో బట్ ఇది మనం ఇంక్లూడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఎవరికి ఏ రిస్ట్రిక్షన్ ఉండదు. అండ్ సాల్ట్ కూడా వాళ్ళు తక్కువ వాడాలి కాబట్టి ఇందులో మనం సాల్ట్ కూడా తక్కువ వేసాం. స్టిల్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే కట్లెట్స్ కావచ్చు అండ్ ఊతప్పం కావచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ టేస్ట్ వైస్ కూడా చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ కట్లెట్స్. చికెన్లో మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు అందులో మనకు మంచి ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అంటే హెచ్డిఎల్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మిక్స్డ్ దాల్ ఊతప్పం. అన్ని దాల్స్లో కూడా మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అండ్
అండ్ దాంతోపాటు బాడీని ఆల్కలైన్ చేస్తుంది. ఎవరికైతే ఎక్కువగా నాజియా సెన్సేషన్ కానీ వామిట్స్ అనేది ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటాయో వాళ్ళు అన్ని దాల్స్ కలిపి రెసిపీస్ చేస్తూ ఉండాలి. దీంతో మనకు బవల్ మూమెంట్ కూడా చక్కగా జరుగుతుంది, దాంతోపాటు డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో నిజంగానే ఈజీ ప్రిపరేషన్ ఉండాలి, ఏదైనా ఫస్ట్ అదే చూస్తారు అండ్ టేస్ట్ కూడా బాగుండాలి. ఈ రెండు మీట్ అయిన తర్వాత మనము హెల్దీ ఇంగ్రీడియంట్స్ అనేవి రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. సో ఓవరాల్గా ఇది ఒక ఐడియల్ రెసిపీస్ అని చెప్పొచ్చు డయాలిసిస్ పేషెంట్స్కి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.